అండి, నాకు డాక్టర్ వెంకట్ నాయక్ రాక్ ఆర్టిస్ట్. సెలవు దినం ఒక రోజు స్వచ్ఛ సేవ కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీలో 1 గంట స్వచ్ఛ సేవ కార్యక్రమం చేస్తే మన 109 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, స్వచ్ఛ సిటీగా తయారు చేయవచ్చు. ఇక్కడ నిత్యం ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పేరుకుపోతున్నాయి. బయట వ్యక్తులు దయచేసి మన ఉస్మానియా యూనివర్సిటీలో తమ ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలు ఇక్కడ వేయకండి. ఇది విద్యా వాతావరణం పర్యావరణాన్ని పరిరక్షించడం. యూనివర్సిటీలో పబ్లిక్ విజిటర్స్ వస్తుంటారు, వాకర్స్ వస్తుంటారు. మరియు చదువుకోవడానికి చదువులకు వెళ్ళి విజ్ఞానం అందిస్తున్న విద్యా వ్యవస్థను మనం పాటు చేయకుండా మన యూనివర్సిటీ మనం కాపాడుతున్నాం. ఇక్కడ తారాక నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ద్వారా ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. బయోడైవర్సిటీగా పర్యావరణ పరిరక్షణగా ఇక్కడ కొన్ని చిత్రాలు వేశాను. బండరాయి చిత్రం వేయాలంటే మనకి క్లీన్ అండ్ గ్రీన్గా చేయాల్సిందే. స్వచ్ఛ సేవ కార్యక్రమం చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్కరూ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగస్తులు సహకరించండి. ఇది మన విద్యా వాతావరణం. ప్రతి ఒక్క విద్యార్థులకు, పేద విద్యార్థులకు విద్య అందించి, విజ్ఞానం అందించి దేశ విదేశాలకు మరియు రాజకీయ రంగాలకు మన తెలంగాణ రాష్ట్ర సాధనకు తోడ్పడిన ఈ ఉస్మానియా యూనివర్సిటీకి మనం పొల్యూషన్ లేని యూనివర్సిటీగా, మరియు ఎయిర్ పొల్యూషన్ లేకుండా, ప్లాస్టిక్ పొల్యూషన్ లేకుండా మనం ఈ యూనివర్సిటీని పరిరక్షించుకునే ప్రతి ఒక్క బాధ్యత ప్రతి ఒక్కరిది. ఈ ప్రాంతాన్ని మనం ఒక అద్భుతమైన ప్రాంతంగా తయారు చేయవచ్చు. ఒక అద్భుతమైన గార్డెన్ తయారు చేయవచ్చు. ఒక అందమైన ప్రదేశంను మనం సృష్టించుకోవచ్చు. ఇక్కడ కార్యక్రమం చేసి ఈ యూనివర్సిటీని ఒక అద్భుతమైన వాతావరణం, స్వచ్ఛమైన యూనివర్సిటీగా మనం తయారు చేసుకోవచ్చు. ప్రపంచానికి చూపించవచ్చు. కావున ప్రతి ఒక్కరూ యూనివర్సిటీని కాపాడండి. పర్యావరణపరంగా, విద్యాపరంగా మరియు విజ్ఞానపరంగా ఇక్కడ తమ పిల్లలను విద్యా సాయంత్రం సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడించుకోవడానికి యూనివర్సిటీలో నలుమూల నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, విదేశాల నుంచి ఇక్కడ యూనివర్సిటీకి విజిటింగ్ చేయడానికి వస్తారు. కావున ఇది విద్యాలయం, విద్యా వాతావరణాన్ని దయచేసి పాడు చేయకండి. విద్యా వాతావరణాన్ని కాపాడండి. మీ వంతు మీరు స్వచ్ఛమైన స్వచ్ఛ సేవ కార్యక్రమం చేయండి. స్వచ్ఛ సేవ చేసే వారికి సహకరించండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగస్తులకు, స్వీపర్లకు సహకరించండి. జిహెచ్ఎంసీ అధికారులకు, వారి కింద పనిచేసే వారికి కూడా సహకరించండి. ప్రతిరోజు జిహెచ్ఎంసీ వాళ్ళు పని చేయకపోతే ఈ విశ్వనగరం, ఈ హైదరాబాద్ ఒకే రోజులో ఎన్నో దుర్వాసనతో నిండిపోతుంది. కాబట్టి మనం కూడా వారిని సహకరించాలి. డాక్టర్ వెంకట్ నాయక్ రాక్ ఆర్టిస్ట్.